పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్. 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం. వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖాన సిబ్బంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్తే మీడియాపై ఎనుగుతురు పోలీసుల ఉత్సాహం. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే అయ్యప్ప స్వాములతో అయ్యప్ప స్వామి 18 బండి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రాంతానికి చెందిన దివ్య చికెన్ సెంటర్ యజమాని నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. స్వాములంతా కలిసి స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ తాను ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుని మహాపడి పూజ నిర్వహించానని, ఈ పూజకు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ధర్మశాస్త్రే నమః శుభనదివ్య మంత్రపుండితం పార్వతీ హృదయానందం శాస్త్రారం నమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప విప్రస్వామియే శరణమయ్యప్ప మత్తమాతంగమనం కారుణ్యామృతమూర్జం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రారం నమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప అస్మత్కులే స్వామి జ్యోతి ఇంపార్టెంట్ ఆశీర్వదించగలని స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి అవి వాళ్ళకే స్వామి శరణమయ్యప్ప. స్వాములందరికీ స్వామి శరణం. నేను రంగసాయిపేట నాయుడు కొంపు శంబుడిపేట. నా పేరు నవీన్ రెడ్డి. బిజినెస్ దివ్య చికెన్ సెంటర్, నాయుడు పెట్రోల్ పంప్. నేను 14 సంవత్సరాల కానుంచి ఈ మాల వేసుకోబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా పడి కానీ పట్టం కానీ ప్రతి సంవత్సరం నేను యథావిధిగానే ఇలానే కొనసాగుతున్నాను. ఆ దేవుడు నాకు అందరికీ అష్టైర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను.
ప్రతి సంవత్సరం పడి పూజ ఘనంగా ఈరోజు స్వాములు దాదాపు ఒక 250 నుంచి 300 మంది మాతా స్వాములు కానీ అందరి స్వాములు కానీ మొత్తం 500-600 మంది ఈరోజు ఈ కార్యక్రమంకు అందరూ హాజరైండు. స్వామి శరణమయ్యప్ప. పోలవరం మండల ప్రజా పరిషత్ కేంద్ర కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులతో వారితో సమీక్ష జరిపి పెండింగ్లో ఉన్న వర్కర్ని త్వరితగతిన బడ్జెట్ ఉంటే కంప్లీట్ చేయాలని, మిగిలిన వర్క్కు సంబంధించిన రికార్డులు ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు. సాయశక్తుల గౌరవ సీఎం, డిప్యూటీ సీఎంకి ఏజెన్సీ అవసరాలు తెలియజేసి తన యొక్క నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు. అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు మనం అందరం కలిసి ఒక కుటుంబంలా పనిచేద్దామని అన్నారు. అన్ని నియోజకవర్గాలని మంచి అభివృద్ధి వైపు నడుపుదామని తెలియజేశారు. ఆర్ఎంపీ రోడ్లు కానీ, అలాగే సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఫండింగ్ తీసుకొస్తాం. వీటి మీద దృష్టి పెట్టాం కాబట్టి కార్యకర్తలు కూడా వారికి తెలియజేస్తాం. ఏదో అధికారులు కంప్లైంట్ రూపంలో కాదు, మీరు కూడా పనిచేయండి. గ్రామాల్లో మీరు కూడా పనిచేసి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్య గురించి అధికార దృష్టికి తీసుకోవాలండి. తప్పకుండా అధికారులను చేయాల్సిన కొత్తగా వచ్చే కొంతమంది ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ మీరు కలుపుకొని వాళ్ళు కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇటు డిపార్ట్మెంట్ వారిని ఇటు కార్యకర్తలని ఇద్దరిని కూడా తెలియజేస్తూ మళ్ళీ మనం రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం. తప్పకుండా మళ్ళీ మనం ఈ మీద చర్చలు జరగాలి. ఈ డెవలప్మెంట్ మీద తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన ఫండ్స్ తీసుకొచ్చి పోలవరం మండలాన్ని మనం అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇంక్రీజ్ చేయవలసిన అవసరం అంటే 35% టోటల్ బడ్జెట్ ఇంక్రీజ్ చేయాల్సిన 35% 6+ ప్రోగ్రామ్ పెట్టే అంటే ఎలకేషన్ అనేది ఎలాగే మనం వర్క్స్ కాస్ట్గా కంప్లీట్ చేసి 6 టైం కాలంలో మనం కంప్లీట్ చేసి నెక్స్ట్ బడ్జెట్కి మనం చేయగలిగితే డెవలప్మెంట్ యాక్టివిటీ మనం స్పష్టంగా తీసుకురాలి. అంటే 35% డబల్ చేయొచ్చు. దీని మీద మనం దృష్టి సారించాల్సి ఇంజనీరింగ్, ఎస్పెషల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీని మీద దృష్టి సారించాల్సి. అలాగే ఎల్ఎన్డిపేట గ్రామానికి ఎలక్షన్ జరుగుతుంది. దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం సెంట్రల్ ఫండ్స్ రావడం 15 ఫైనాన్స్ అని అడిగారు. అలాంటి గ్రామాలు సుమారుగా 4,000 మంది జనాభా మౌలిక వసతులు కల్పించడం బాధ్యత ప్రజాస్వామ్య పద్ధతి. ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం నియోజకవర్గంలో మండలం మరియు డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఎందుకంటే మీకు మాకు అనుసంధానం అనేది రివ్యూస్ యువకుడు ఉత్సాహకుడు మీరంతా సీనియర్ అధికారులు కాబట్టి మీ అందరి సూచనలు కూడా మాకు ఇచ్చి ఇప్పుడు ఇలా రివ్యూస్లో కంప్లైంట్స్ రివ్యూ అధికారులతో మాట్లాడేటప్పుడు మీరు దయచేసి ఎమ్మెల్యే గారికి ముందు రిప్రజెంట్ చేయండి. ఆ రివ్యూస్లో వాటి మీద ఎమ్మెల్యే గారు అవన్నీ మీకు గ్రామాలకు ఏమేం కావాలో ఆ డేట్స్ ఏం కావాలో చెప్తారు. ఇలాగా ఫేస్ టు ఫేస్ అనేవాడికి రివ్యూ కరెక్ట్ కాదు. దయచేసి నెక్స్ట్ టైం రివ్యూ పెట్టినప్పుడు మీరు ఏదైనా ఆ రివ్యూ డేట్ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తారు.
ఇక్కడ సంబంధించిన డెవలప్మెంట్ మీద కానీ లేదా ఏ అధికారి పని అయినా కానీ కన్సల్ట్ అధికారికి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ఓ గారు కానీ అదే ఎంపీడీఓ ఉంటుంది, ఎంపీడీఓ గారు కానీ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారి పై స్థాయి నుంచి కిందకి రావాలి. ఇప్పటిదాకా జరిగిన యాక్టివిటీస్ గత ప్రభుత్వాలలో గత ఎమ్మెల్యేస్ ఏం చేశారు మనం ఒక మార్పు అనే వాళ్ళ ఎలక్షన్ ఈ 6 నెలల వ్యవధిలో కనీసం 15 సంవత్సరాల నుంచి ఆగిపోయిన సీసీ రోడ్స్ అనేది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శుక్రవారం పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై టామ్ వేయించారు. రుద్రగూడెం సమీపంలో పులి తన పిల్లలతో తిరుగుతుందని సమీప ప్రాంత రైతులు ప్రజలు రాత్రివేళ అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఒకవేళ బయటకు వచ్చిన రైతులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచించారు. రుద్రగూడెం గ్రామ ప్రజలకు నల్లబెల్లి పోలీసు వారి సూచన ఏమనగా రుద్రగూడెం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలలో పులి వలన గ్రామ ప్రజలు పనులు త్వరగా పూర్తి చేసుకొని ఇళ్లలోకి చేరుకోవాలని పోలీసు వారి సూచన. వరంగల్ పోలీస్ కమిషనరేట్ 2024 సంబంధించి క్రైమ్ రౌండప్ మీడియా సమావేశాన్ని శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పోలీసులు ముందస్తు ప్రణాళికల సమాచారంతో నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరిగిందని, ముఖ్యంగా పోలీసులు నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గత ఏడాదితో పాటు ప్రస్తుత ఏడాది జరిగిన నేరాలను ఓవరాల్ క్రైమ్ అగైన్స్ ది బాడీ అది తగ్గింది, మేజర్ క్రైమ్స్ తగ్గింది. ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో మైనర్ ఇంక్రీజ్ ఉంది. రికవరీ పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ రికవరీ అరౌండ్ 48% ఉండేవాళ్ళు, ఈసారి మనకు 30% ఉంది. కానీ మేజర్ రీజన్ ఈసారిగా జరిగిన బ్యాంకింగ్ రాయపర్తి బ్యాంక్ లో జరిగిన దొంగతనంతో ఈ డిఫరెన్స్ వచ్చింది. లేకపోతే ఈసారిగా కూడా 50% రికవరీ ఉంది. ఆ కేసు మిగిలితే ఈ రాయపర్తి కేసులో కూడా పోలీస్ టీం చాలా హార్డ్ వర్క్ చేసి విదిన్ 15 days మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరు అక్యూజ్ ఐడెంటిఫై చేసి 4 పట్టుకోవడం జరిగింది, ఇంక్లూడింగ్ ది A1. కొంతమంది ఇప్పుడు కూడా బయట ఉన్నారు. మన టీం ఈ పని మీద ఉంది. సో ఐఎమ్ హోప్ఫుల్ రికవరీ విల్ బి బెటర్ ఇన్ ఫ్యూచర్. థర్డ్, మనకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పరంగా చూస్తే కూడా దేర్ ఇస్ కమెండబుల్ అచీవ్మెంట్. ఎస్పెషలీ గుట్కా కేసెస్ ఆల్మోస్ట్ 1.59 crore ప్లస్ గుట్కా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా వంగర మండలం కొండవలస జంక్షన్ నుంచి బాఘెమ్మపేట వరకు రోడ్డు వేయాలంటూ డ్రోన్తో వినూత్నంగా నిరసనలు తెలిపిన యువకులు.
ఓకే ఓకే నేను చేస్తాను ఓకే ఓకే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ పూర్తి చేసి 990 మార్కులు సాధించిన ముత్యాల రక్షిత అత్యుత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచిన ఈ విద్యార్థినికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25,000 నగదును బహుమతిని ప్రకటించగా నేడు ఈ పారితోషికాన్ని రక్షితకి అందజేసిన గౌరవవర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అనంతరం విద్యార్థి రక్షితకు పుష్పగుచ్చం అందజేసి శాల్వతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం రక్షిత ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనే కోర్సు ఇంజనీరింగ్లో చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన నిరుపేద విద్యార్థులకు సహాయం అందించి సహకరిస్తున్నందుకు ప్రజాప్రభుత్వానికి ఎమ్మెల్యే నాగరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. దాని మీద పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఉన్నాయి. దాంతో ఏమైతుంది, రూఫ్ దెబ్బతిని బిల్డింగ్ అంతా కొలాప్స్ అవుతుంది. వీటిపైన ఏమి చెప్పాలో సూచనిస్తాం. ఫస్ట్ మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి. ఒకరు చెప్తారా, ఇద్దరు చెప్తారా చెప్పండి. ठीक है, उसको छोड़ दो, आप बेफिक्र से ठहरो. ठीक है. अच्छा, ఇండ్లలో ఉండే వాళ్ళు ఆ రకంగా ఈ అండర్ డ్రైనేజ్ చేస్తే భవిష్యత్తులో ఇంకా మేము ఆ రకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి పని చేసుకొని మా పిల్లలు సాగుకునేటువంటి పద్ధతి ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇలా ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఇలా ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయికి. ప్రాపర్ వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు అలాట్మెంట్ ఏమైనా ఏమైనా అలాట్మెంట్ బయట వచ్చి మాట్లాడితే హౌసింగ్ బోర్డు లో ఉంటుంది. అది రెండోది డ్రైనేజ్ సిస్టమ్ చాలా భయంకరంగా ఉంది, నాకు తెలుసు. డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేపిస్తాం ఒకటి. రెండోది ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ అనేది చాలా భయంకరంగా ఉంది. మీరు అంటే 16 మంది ఒక కమిటీ వేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మేడం నేను పై వరకు ఎక్కించాను, ఎందుకంటే నేను నాకు తెలిసింది ఎప్పుడు అన్ని చూసింది, కళ్ళతో చూసింది. కానీ ఏ విధంగా చక్కదిద్దాలో, ఏ విధంగా మళ్ళీ డెవలప్ చేయాలనేది ఒకటి. రెండోది ప్రధాన సమస్య అండర్ డ్రైనేజ్ అన్నో అది కూడా తీస్తాం, సమస్య అది కూడా తీస్తాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది మీరు అందరు కోఆపరేట్ చేసి మీరందరూ ఒక కమిటీ వేసుకొని, ఇప్పుడు ఓనర్స్ ఎవరెవరు కిరాయికి ఇచ్చిందో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఎవరు సొంతంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఎంతమంది అయితే అంటే అర్థమైంది, ఎంతమంది అలాంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. అలాగే ఎవరైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. వాళ్ళ ఓనర్ల పేర్లు, నెంబర్లు కూడా ఇవ్వండి. సో దాన్ని మేము సమీక్ష చేస్తాం. అలాగే ఇప్పుడు కొన్ని ప్లాట్స్ అలాంటి ఇంద్రమల్ ప్లాట్స్ అవి అట్లనే ఉన్నాయి కాదు. సో ఇవన్నీ సమీక్ష చేసి ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా మీరు అప్లై చేసుకున్నారు. కాబట్టి అందులో కలెక్టర్ గారు మేమందరూ కమిటీ కూర్చొని మేడంతో మాట్లాడి తప్పనిసరిగా ఇల్లు ఎలా విధంగా అలాట్ చేయాలి అనేది ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళని అందరినీ పరీక్షించి వాళ్ళకి ఇల్లు ఎక్కడ అలాట్ చేయాలి ఏంటనేది చూస్తాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. దాన్ని ఎలా పట్టించుకునే నాదులు మీకు మెయిన్గా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏంటంటే మున్సిపాలిటీ కూడా
మేడం కూడా తీసుకొని వచ్చిన హౌసింగ్ డీ గారిని తీసుకొచ్చిన ఎంఆర్ఓని తీసుకొచ్చిన హౌస్ నెంబర్ లేదన్నది దానిపైన మేడం కలెక్టర్ మేడంతో మాట్లాడి హౌస్ నెంబర్ కూడా ఇప్పించిన పరిస్థితి. మీరు సండే రోజు మీరంతా కూర్చొని దాన్ని పంప్ చేయించి మంచిగా మెయింటెనెన్స్ ఇప్పుడు మేము చేపిస్తాం మేడం చేపిస్తాం అనుకో రేపు మళ్ళీ మెయింటైన్ చేయకుంటే ఎక్కడ ఇచ్చిన కొండలు కట్టలేదు. అదే కారు ఒకరు ఇద్దరు చాలు. ఎందుకంటే 15 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి 15 మంది 16 మెంబర్స్ 16-19 మందిలో ఒక కమిటీ వేసుకోండి. కమిటీ వేసుకొని దానికి తలా 50-100 క్లీన్ చేసుకునేటట్టు కూర్చుకునేటట్టు చేయాలి. ఎంత గట్టిగా ఉన్నాయంటే పైన మట్టి నిండి ఉన్నది దాని నిండా నీళ్ళు ఆగినాయి. నీళ్ళు ఆగినాక గోడలు కలగచ్చు. గోడలు వచ్చి కూలిపోతాయి. గడ్డి పెరిగింది, చెట్లు పెరిగినాయి. అందరూ మీకు డ్రైనేజ్ సమస్యల్లో తప్పనిసరిగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఇస్తాము. మొదటి విడత డిసెంబర్ 28 నాడు వేయబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. కరెంటు ఛార్జీలు పెరిగాయని వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. కర్నూలులో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ర్యాలీ చేసిన ప్రాంతంలో పాణ్యం టీడీపీ నేతలు మల్లెల రాజశేఖర్ గౌడ్, పెరుగు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల చేత మంత్రులు చదివి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినారని ఈరోజు రాష్ట్రంలో జిల్లాలలో అర్జీలు ఇవ్వడము, ర్యాలీలు చేసి అర్జీలు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ దుర్మార్గులకు కండ్లు మూసుకుపోయి రైతులను ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిన దుర్మార్గులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన దుర్మార్గమైన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ సిగ్గు లేకుండా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళా ప్రజల దగ్గర ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళా ర్యాలీలు చేసి పోయి సంబంధిత అధికారులకు అర్జీలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నేను ఆ రోజు ఒక రైతుగా నేను ఎంతో ఇబ్బందులు పడినాం. సమయానికి కరెంటు అందుబాటులో లేక ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలు ఇళ్ళల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన ఈ నాయకులు, ఈ దుర్మార్గులు ఈరోజు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టునే. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రైతుల మెడకు ఉరితాడు మాదిరి మీటర్లు బిగిస్తా అని చెప్పిన దుర్మార్గమైన పార్టీ అది వైసీపీ పార్టీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా. జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడున్న 161 మంది ఒక్క ఎమ్మెల్యే కూడా దాన్ని ఖండించలేదు. ఎందుకంటే ఆ దౌర్జన్యం చేసి తీసుకున్న పొలాలు వాళ్ళు రైతులు ఎట్లయితారు, వాళ్ళకు రైతులు పడిన కష్టాలు ఎట్లా తెలుస్తాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇదే కల్లూరు మండలంలో పాణ్యం నియోజకవర్గంలో అయితే అనధికార కోతలు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు లేదో ఆ కరెంటు కోతల వల్ల తాగనీకి నీళ్ళకు కూడా ఇబ్బంది గురి చేసిన ప్రభుత్వం అది. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మీకు ఆ 11 సీట్లు కాదు కదా, మీకు అసలుకు రాబోయే కాలంలో మీ పార్టీ నాయకుడు కూడా గెలిచలేని పరిస్థితి. ఎందుకంటే మొన్ననే చూసినాం, సునీతమ్మ మొన్న కూడా సీఎం గారి దగ్గరికి వచ్చింది న్యాయం చేయాలని. ఇంత మీ కుటుంబానికి న్యాయం చేయలేని ఒక అసమర్థుడు ఈరోజు మళ్ళా ఏ మోహం పెట్టుకొని జెండా పట్టుకొని ప్రజల మందికి వస్తున్నాడు. మరొకసారి ప్రజలను మోసం చేయడానికని ప్రజలందరూ కనుక్కున్నారు. మీకు రాబోయే కాలంలో కూడా ఇంకా తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పత్రిక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేసిన నిరసనను దయ్యాలు వేదాలు చెప్పినట్లుంది. గత 5 సంవత్సరాలు సోదరులారా, మీరు వైసీపీ నాయకులారా, మీరు అందరూ ఏం చేసినారు?
ప్రజలపైన, సామాన్య ప్రజలపైన ఎన్ని రకాల భారాలు మోపింది మీ ప్రభుత్వము. మా ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిందయ్యా. ఇంకా మీ నరకం నుంచి, మీ కష్టాల నుంచి కూడా ఇంకా కోలుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు ఏదో సింపతి వస్తుందని, సానుభూతి వస్తుందని మీరు తిరుగుతున్నారు. కానీ ఇంకా మీరు పెట్టిన బాధలే మర్చిపోలేదు. మీ బాధల నుంచి కోలుకోకముందే మళ్ళీ మీరు రోడ్లు ఎక్కుతున్నారు. దగ్గరలో మీ రోడ్లు, మీకు దగ్గర రోడ్డు ఎక్కితే కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి మానుకోండి. మాది వచ్చి 6 నెలలు అయింది. ఇంకా మాది 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు ఏమన్నా మా లోటుపాట్లు చెప్పాలా. కానీ 6 నెలలకే మీరు ఏదో భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. ఏం పెద్ద ధర కాదు ఇది. అసలు ప్రజలు ఎవరు కూడా అనుకోవడంలే, కానీ మీరు మాత్రమే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు దొంగ పనులు చేసినారు కనుక మీకు ఇది గుర్తుంది. మీరు దొంగలు ఏడాడ ఏమేమి పనులు జరుగుతారని. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏమంటే ఇటువంటి కార్యక్రమాలు మానుకోండి. ప్రజలకు ఏదైనా ఉపయోగపడే సలహాలు చెప్పండి, మేము పాటిస్తాం. ప్రజాప్రభుత్వం నడుస్తుంది. అధికారులను ఎట్లా సమన్వయం చేసుకొని రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు రావాలా, రాష్ట్రంలో నష్టాలను ఎట్లా పూడ్చాలని మా అధినాయకుడు ఆలోచన చేస్తుంటే మీరు ఏమో కరెంటు బిల్లు పెంచినారు. ఆ బిల్లు మీరు పెంచిన బిల్లుల్లో ఇది అంత 0% కూడా కాదు. మీరు చేసిన పాపాలు కడగడానికే మేము కొన్ని ఈరోజు పసుపు నీళ్ళతో కూడా ఇక్కడ కడిగినామంటే మీరు ఎన్ని పాపాలు చేసినారో ఇంకా రాబో కాలంలో మీరు ఒకటి చేస్తే మేము కూడా 2 చేస్తాం. మీరు కాదు, మేము పోరాడతాం ప్రజల తరఫున. మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే మేమే కూడా నిలదీస్తాం. కానీ మీకు అవకాశం ఏమయ్యా, దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. మీకు ప్రజాపాలన కాదు, మీకు కావాల్సినది మీకు ఏం కావాలో మీకు తెలుసు. కబ్జాలు చేయాలా, దౌర్జన్యాలు చేయాలా, రౌడీజం చేయాలా, ఒకరిని ఆజాతులు చేయాలా, మీ పాలన అది. మాది అది కాదు నాయన. మేము ప్రజాప్రభుత్వం, ప్రజల వర్గం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడినాం. ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే కూడా మేము ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే నిలదీసాం. కానీ మీకు అవకాశం ఇవ్వం. దయచేసి ఈసారి ఇట్లాంటివి మానుకోండి అని తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.